దేవుడు వారితో ప్రతిరోజు కూడా ఆదికాండం 3:9 చల్లపుట్ట ఏదేలో ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ సందర్భంలో అపవాది ఆ ఏదేలు తోటలో ప్రవేశించి కలగజేసినటువంటి ఆ వినాశము, ఆ విచ్ఛిన్నము నేటికి మానవులను చిన్న భిన్నములుగా చేసేస్తూ ఉన్నది. అపవాదిని మనం ఎదిరించాలి అంటే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పఠించాలి. దేవుని వాక్యంలో రాయబడినది మన సొంత శక్తి చేత కాదు, మన కుటుంబాన్ని కట్టుకోవడం అంటే వివాహం అనేది మాటలు. మన జీవితం కనకాలం సాఫీగా ఏక మనసుతో, ఏక శరీరంతో, ఏకాత్మతో మనం జీవించాలంటే బైబిల్ యొక్క సూచనలు భర్త భార్యను ప్రేమించడం, భార్య భర్తకు లోబడడం. అలా కాక ఇది నా చిత్తము నా ఇష్టం అంటే అపవాది ఏదైతే తోటలోకి ఎలా ప్రవేశించిందో మానవుల జీవితాల్లో, మీ జీవితాల్లో ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంది. అపవాదికి చోటు ఇవ్వకుడి అని భక్తుడు పౌలు అనేక చోట్ల చెప్తారు. కాబట్టి ఈ ఉదయకాలము వివాహంలో జతపరచబడినటువంటి మీరు ఇది మొదలు నిరంతరం వాక్య పఠనము క్రమంగా చేయడం ద్వారా మీరు ఎలా జీవించాలి ఈ లోకంలో, మీ జీవితాన్ని యేసు ప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ మాట 24 కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయ ప్రతి వాడును పట్ల మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిపోదు. బాట కురిసెను, వరదలు దాని మీద వచ్చాయి, కానీ ఆ ఇల్లు పడిపోలేదు. ఎందుకంటే అది బండ మీద కట్టబడ్డది, వేయబడ్డ తప్ప మరొక పునాది వేయబడలేదు. ఆ పునాది యేసుక్రీస్తు. మీ జీవితంలో యేసుక్రీస్తు ఉన్నంత కాలం, మీరు యేసుక్రీస్తును ఆశ్రయించినంత కాలం, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నారని వాగ్దానం చేశారు. ఇప్పుడు చేసినటువంటి ప్రమాణాలు ఇది కేవలం తాత్కాలికమైనటువంటి కాదు, ఒక నిబంధన, వివాహ నిబంధన, ఒక ప్రమాణం చేశారు. నేను ప్రేమిస్తానని నేను లోబడతాను. ఆ ప్రమాణాలను అనుదినం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ముసుకుంద 3:3 దైవజనుల దేవుని ద్వారా రాయబడినటువంటి సంబంధింపకుండా ఇద్దరు కూడి వారిద్దరు కూడా ఏక మనసు లేకుండా ఎడమోలు పెడమోలు వివాహం అంటే నూనెలా కాబట్టి కొన్నిసార్లు ఆ రంగంలో వైభవంగా వివాహానికి చీఫ్ మినిస్టర్ వస్తాడు, ప్రెసిడెంట్ వస్తాడు, ప్రైమ్ మినిస్టర్ వస్తాడు, కానీ వారి సంసారం సాఫీగా సాగదు. వారు కొంతకాలం మాత్రమే కలిసి ఉంటారు, కానీ ఆ కుటుంబంలో, ఆ జీవితంలో, ఆ హృదయంలో క్రీస్తు ఉన్నప్పుడు ఆయన రాకడ వరకు కూడా, మన మరణం వరకు కూడా మనం ఆయన వెంబడిస్తాం. కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధ ఆర్థిక అనారోగ్య సమస్యల్లో కూడా నేను ప్రేమిస్తాను అని ఒక ప్రమాణం, ఒక వాగ్దానం చేశాను. దాన్ని పూర్తి చేయాలంటే ఈ దేవుని వాక్యము ద్వారా మాత్రమే మీరు పూర్తి చేయగలరు. సో ఈ దినం నుండి వాక్యం చదువుతున్నాను నాకు తెలిసి ఇంకా జాగ్రత్తగా లేఖనాన్ని పఠించి దేవుని చిత్తాన్ని, వివాహం యొక్క అర్థాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు అండ్ ఐ